హాయ్ హలో నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బండి అయితే బజాజ్ పల్సర్ 150cc అన్న. కస్టమర్ అయితే ఇంజన్లో సౌండ్ వస్తుంది భాష, మన దగ్గర బండి పికప్ పూర్తిగా లేదు. బండి ఒకరు ఇద్దరు ఎక్కినా కానీ బండి అనేది అరుస్తుందంటే మనమైతే ట్రాల్ కొట్టి వచ్చిన తర్వాత కస్టమర్ చెప్పడం జరిగిందన్న. అన్న ఇవైతే క్లచ్ ప్లేట్లు పూర్తిగా పోయినాయి, క్లచ్ ప్లేట్లు కిట్ అనేది మార్చుకోవాలా, క్లచ్ కిట్ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకు టైమింగ్ చైన్ పోయింది, టైమింగ్ చైన్ అడ్జస్టర్ మార్చుకోవాలా. వాల్ రాకర్స్ ఓపెన్ చేసిన తర్వాత బాగుంటే అవే అడ్జస్ట్ చేద్దాం, లేదంటే కొత్త వేసేద్దాం అని అయితే మనమైతే ఫస్ట్ ట్యాంకీ సీటు సైడ్ కవర్లు అంతా డోర్లు అయితే ఓపెన్ చేసేసి క్లచ్ అయితే ఓపెన్ చేసామన్న. చూస్తున్నారు కదా, ఈ స్క్రూస్ అనేది మనం తట్టడిచ్చి తీస్తాం, అలా అయితే తీయకూడదు. నార్మల్గా మన స్క్రూ బిట్స్ అనేవి బాగుంటే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయన్న. మనకు ఇవి పెట్టేటప్పుడు పుల్లర్ అనే మన దగ్గర పుల్లర్స్ అనేటివి కరెక్ట్ ఉండాలి, కానీ ఏ స్క్రూ అయినా కానీ దన్ అనేది ఓపెన్ అయిపోతుందన్న. ఎందుకంటే పిల్లోళ్ళు మన దగ్గర ఎవరైతే లేరు, నేనే వీడియో తీయాలా, నేనే ఓపెన్ చేయాలంటే కొద్దిగా మీకు ఏంది అలా ఇప్పుతున్నావు, ఏంది ఇలా ఇప్పుతున్నావు అని అనుకున్నారు. ఇక మీకు తెలియనిది ఏముంది, మంచి ఉంటేనే ఆ పని చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దీనికైతే పల్సర్కి అయితే మన క్లచ్ నట్ అనేది రివర్స్ వస్తుందన్న, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది అనేది మనకు సిజర్ గేర్ అంటారు. ఈ సిజర్ గేర్ బయటికి తీసేటప్పుడు ఇలాంటి పుల్లర్ అనేది కంపల్సరీ పెట్టుకోండి, లేకపోతే టైమింగ్ పోతుంది. ఇప్పుడు 2లో ఉందా 3లో ఉందా అది ఎంతన్నా కానీ బండి మనకైతే బాగుంది కాబట్టి మనం దాన్నే లాక్ చేసుకొని మళ్ళీ అలాగే ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పైన టైమింగ్ చైన్ వీల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఎల్లంకి బోల్ట్ వస్తుంది మామూలుగా అయితే దీనికి. ఈ కొత్త బండి కాబట్టి బోల్ట్ ఇచ్చాడు, 12 నెంబర్ బోల్ట్ అయితే ఫిట్ వచ్చిందన్న దీనికి. ఇప్పుడు టైమింగ్ చైన్ అనేది బయట తీస్తున్నాను. చాలా లూజ్ అంటే చాలా లూజ్ ఉంది. అడ్జస్టర్ కూడా చాలా ప్లే ఉందన్న. టైమింగ్ చైన్ అడ్జస్టర్ టెన్షనర్ అంటారు దాన్ని. ఈ బేరింగ్ అయితే కొద్దిగా లైట్గా ప్లే ఉందన్న, ఏం అవ్వదు. ఏమంటే మనం మార్చేది, ఎందుకంటే ఓపెన్ చేసాం కదా. ఇదండి, ఈ స్టెడ్ అనేది జామ్ అయింది. 3 స్టెడ్లు వచ్చాయి. ఈ స్టెడ్ అనేది పూర్తిగా అసలు రావట్లేదు మనకు. ఇంజన్ గడ్డ అనేది మొత్తం ఇంజన్ బోల్టాలు లూజ్ చేసిన తర్వాత మనమైతే సైడ్కి ఇంజన్ కొద్దిగా అట్లా అని బయటికి తీయడం జరిగింది. హెడ్ క్యాప్ అయితే చూస్తున్నారు కదా. ఈ వీడియో నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నా అన్న, ఇంత పెద్ద వీడియో ఎప్పుడు పెట్టలేదు. ఓసారి చూద్దాం, మీకు నచ్చితే నా ఛానల్ అనేది ఆదరిస్తే. ఇంకా అలవాటు లేదు నాకు, ఎలా మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. మనమైతే ఈ కిట్ అనేది పూర్తిగా మార్చేస్తామన్న. టైమింగ్ చైన్ అడ్జస్టర్లు మొత్తం లిస్ట్ అయితే రాశాను, తర్వాత ఫిట్టింగ్ కావాలంటే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.